దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జిఓఎంఎస్ 91 సాధించిన ఘనత కూడా హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ స్వర్గీయ ముఖ్యమంత్రి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చొరవతో జిఓఎంఎస్ 91 తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎలాగైతే మనకు శర మామూలుగా జరుగుతుందో దేవుడు కరుణించిన పూజారి వరం ఇయ్యడని ఏదైతే అధికారుల దగ్గరకు వచ్చేసరికి ఆ జియోలో కొన్ని మెలికలు పెట్టి ఆ జియోని యథాతథంగా కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. దాదాపు 2017లో అది సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి అప్పటి చీఫ్ జస్టిస్ ఠాకూర్ గారు అంటే తల్లిదండ్రులు ఈ కేసు వేసిన తల్లిదండ్రుల పిల్లల విద్య కూడా అయిపోయింటుందని చెప్పేసి చెప్పడము, ఆ తర్వాత అప్పుడున్న ప్రభుత్వం కమిషన్ వేయడం జరిగింది. దాని తర్వాత తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో కమిషన్ వేయడం జరిగింది. తిరుపతిరావు గారి కమిషన్ కూడా ఇప్పటిదాకా బ్రాడ్ డైలైట్ చూడలేదు. ఆ తర్వాత ఏదైతే ముందుకెళ్లిన క్రమంలో ఎక్కడ కూడా చివరి దశలో ఉన్నప్పుడు కూడా మేము హైకోర్టుకి అప్రోచ్ జరిగింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేయడం జరిగింది. అప్పుడు ఆగా మేఘాల మీద ఒక సమావేశం పెట్టేసి తల్లిదండ్రులకు న్యాయం చేస్తామని చెప్పి ఆ తర్వాత ప్రభుత్వం మారడం, ఇక ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాప్రభుత్వం అంటే ప్రజలే నాయకులు, ప్రజలు ఖచ్చితంగా తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందని ఆశించిన క్రమంలో మేము చూసుకున్నట్టయితే గత 2.5-3 సంవత్సరాల నుంచి ప్రజాప్రభుత్వంలో హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ చేసింది ఏమీ లేదు. ఎందుకంటే రాగానే తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ పేరు మీద ఎడ్యుకేషన్ కమిషన్ వేశారు. ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ ఉద్యమంలో 2012లో వచ్చానో దాదాపు 52% ప్రభుత్వ స్కూళ్ళకి 48% ప్రైవేట్ స్కూల్ 44% ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్లే పరిస్థితి. అలాంటి పరిస్థితి మారి ఈ రోజు దాదాపు 58% ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, 42% ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే దాదాపుగా షిఫ్ట్ అండ్ డ్రిఫ్ట్ ఆఫ్ ఈ స్టూడెంట్స్ ఏదైతే ఉందో మేజర్ గా వచ్చేసి దిగువ మధ్యతరగతి పేరెంట్సే ప్రైవేట్ స్కూల్ వైపు మొగ్గు చూపుతున్నారు. అట్లీస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్య ఏసర్ రిపోర్ట్స్ ప్రకారం మనం ఏ స్థానంలో ఉన్నాము, పిల్లల చదువు అంటే 6th క్లాస్ పిల్లవాడు 4th క్లాస్ టెక్స్ట్ బుక్ చదువుతుందా లేదా అనేదే నాణ్యమైన విద్య.